అండి. ఈరోజు మెంతం కర్రీ అంటే మెంతం కూర ఒక 2 కట్టలు తీసుకోవాలి. నేను అంటే దగ్గరకు అవుతుంది కదా, అందుకనే 2 కట్టలు తీసుకుంటే సరిపోతుంది. మెంతం కర్రీ చేసుకుందాము. దీనికి కావాల్సింది మెంతం కూర. ఇలా కాడలంతా తీసుకొని ఆకు ఒక్కటే వలుచుకోవాలి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఎల్లిపాయలు కొన్ని తీసుకోవాలి. బాగా ఒక 4 కానీ ఎన్ని ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. తర్వాత పసుపు, సాల్ట్, కారం చూసి వేసుకోండి, మనకిష్టం. మనం తక్కువ తింటే తక్కువ. తర్వాత టమాటో. ఇప్పుడు చేసుకుందామండి. ఇప్పుడు ఈ బాండి పెట్టుకోవాలి. ఇది కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ కొద్దిగా ఎక్కువ అంటే కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఆయిల్ ఇలా కొద్దిగా వేసుకున్నాను. మనకి అప్పుడు తెలుస్తుందండి ఎంత కావాలనేది. కొద్దిగా వేసుకొని కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొద్దిగా రెడ్ కావాలి, లైట్గా ఎర్రగైన తర్వాత ఎల్లిపాయలు వేసుకుందామండి. మెంతం కూరలో అల్లం వేయొద్దు. అల్లము ఎల్లిపాయలు వేస్తే చాలు, దాంతోనే టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయలు అయితే ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది. ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కొన్ని వేసుకున్నాను నేను. ఇది కొద్దిగా కలుపుదాం. తర్వాత టమాటో వేద్దాం. తర్వాత పసుపు, కారము, సాల్ట్ వేద్దామండి. కలిపేద్దాం. ఇప్పుడు మెంతం కూర వేద్దాం. ఇలా మెంతమాకు వేసిన తర్వాత కొద్దిసేపు ప్లేట్ క్లోజ్ చేద్దామండి. కొద్దిగా ఉడకనిద్దాం. మెంతమాకు ఇలా కూర కొద్దిగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత అది దగ్గర కావాలి. ఇది కొద్దిగా క్లోజ్ చేద్దాము. ఒక 5 నిమిషాలు క్లోజ్ చేసి ఉడకనిద్దాం. మెంతి కూర ఈ కర్రీ ఇంకా కొద్దిగా దగ్గర కావాలి. ఇంకా కొద్దిగా వాటర్ ఉంది కదా, ఇలాగా అదంతా పోవాలన్నమాట. కొద్దిగా ఫ్రై లాగా కావాలి, అంటే దగ్గర కావాలి. దగ్గరకు అయిందంటే ఇంకా దించేయచ్చు. ఇంకా ఇది వచ్చేసి చాలా మంచిదండి అందరికీ. షుగర్ పేషెంట్లకి కానీ, మన పిల్లలకు కానీ, మనకు కానీ, కంటికి కానీ చాలా మంచిది ఇది. కనీసం వారానికి ఒక్కసారైనా చేసుకొని తింటే మంచిది. ఇలా కూర కాకుండా కూడా మామూలుగా మనం కర్రీస్లో వేసుకోవచ్చు, కొద్దిగా పప్పులో వేసుకోవచ్చు. పప్పులో కూడా చాలా బాగుంటుంది. కర్రీస్లో కానీ ఎలాగ తీసుకున్నా కూడా మంచిది. ఇంకా కొద్దిగా దగ్గర కావాలి బాగా. ఈ ఎల్లిపాయలు వేయడం వల్ల బాగా టేస్ట్ వస్తుందండి. ఇది కొద్దిగా దగ్గరగా అయిన తర్వాత తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి బౌల్కి వేసుకున్నామండి. అట్లాగా ఇంకొద్ది కావాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలాలి, అప్పుడు అయినట్టు. కొద్ది కావాలి. ఇంకా మూత ఏం పెట్టొద్దండి, ఇలాగే అవుతుంది, దగ్గరకు అవుతుంది. ఇప్పుడు మెంతి కర్రీ రెడీ. ఇప్పుడు బౌల్లోకి వేసుకుందాము. మెంతి కూర రెడీ. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే కొద్దిగా చేదు ఉంటుంది మెంతం కూర కాబట్టి. ఇది హెల్త్ పరంగా అందరికీ మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.